రామ 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 ఉయ్యాలో రాముని శ్రీరామ ఉయ్యాలో సిరుడమ తల్లి ఉయ్యాలో సిరులతో రామమ్మ ఉయ్యాలో అని ఊరు ఆడ 9 రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ చివరి రోజుకు చేరుకుంది. బతుకమ్మ సంబరాలతో పల్లె పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలుగా మారుతున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరివిగా పూసే పూలతో బతుకమ్మను పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామారామ అంటూ రమణీయంగా ఆడిపాడుతున్నారు. పండుగ సందర్భంగా వ్యాపార ఉద్యోగాల నిమిత్తం పట్టణంలో ఉండే వాళ్ళంతా సొంతూళ్ళకి అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలంతా పుట్టింటికి రావడంతో పల్లెటూళ్ళలోని ప్రతి ఇల్లు కొత్త కళను సంతరించుకుంది. బతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్న పెద్ద సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. ఆ తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. తెలంగాణ ఐక్య సంస్కృతిని చాటి చెప్పే పండుగ, చారిత్రక విశిష్ట వేడుక ఈ బతుకమ్మ పండుగ. పండుగ రోజున కుటుంబం అంతా ఒక చోట చేరి సామూహికంగా సంబరాలు చేసుకోవటం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యమత్యానికి నిదర్శనం. షమీ పూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించటం, అలై బలైతో పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, దసరా రోజు పాలపిట్టను దర్శించటం తెలంగాణ ప్రాంత ప్రత్యేకతకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మకు ఎన్నో ప్రత్యేకతలు. రాష్ట్రమంతా ఈ పండుగను 9 రోజుల పాటు జరుపుతుండగా శైవక్షేత్రమైన వేములవాడ ప్రాంతంలో 7 రోజులు మాత్రమే నిర్వహిస్తారు. కొన్ని గ్రామాల్లో మగవాళ్ళు కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకోవటం మరో ప్రత్యేకత. సిద్దిపేట జిల్లాలోని తోటపల్లి, గాంధీనగర్, అక్కన్నపేట, గొల్లపల్లి గ్రామాల్లోని పురుషులు తమ పూర్వీకులు అనుసరించిన సంప్రదాయాన్ని పాటిస్తూ బతుకమ్మ ఆడుతూ ఉంటారు. తమ తండ్రులు తాతల కాలం నుంచి మగవాళ్ళు బతుకమ్మని ఆడుతున్నారని అక్కడి గ్రామస్తులు చెప్తున్న మాట. అందుకే తాము కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని చెప్తారు. అయితే మగవారు ప్రతిరోజు బతుకమ్మ ఆడరు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబరాల్లో మాత్రమే మగవాళ్ళు సందడి చేస్తూ ఉంటారు. ఏ ఊరి జనాలైనా బతుకు తెరువు కోసం వ్యవసాయం చేస్తుంటారు. కానీ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రాంతం బతుకమ్మ పండుగ కోసమే గ్రామం అంతా పూల సాగు చేస్తుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఎక్కడెక్కడ జనమంతా ఇక్కడికొచ్చి పువ్వులను కొనుగోలు చేస్తారు. తిమ్మాపూర్ పువ్వుల సాగుకు ప్రత్యేకం. అయితే ఇక్కడ మాత్రం బతుకమ్మ కోసమే పువ్వుల తోటలను సాగు చేస్తున్నారు. బతుకమ్మ పండుగకు నెల రోజుల ముందే నారు పోస్తారు. బతుకమ్మ పండుగ వచ్చే నాటికి పువ్వులు చేతికొస్తాయి. బంతి, చామంతి, పట్టుగుచ్చు, గులాబీ వంటి తోటలను సంప్రదాయ పంటలకు బదులుగా సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. పూలను పూజించే ఈ బతుకమ్మ పండుగను అంతా ఈ ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటే హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామంలోని కొందరు మాత్రం నెల రోజుల తర్వాత అమావాస్య రోజున అంటే దీపావళికి బతుకమ్మ సంబరాలు నిర్వహించుకుంటారు. ఆ గ్రామంలోని నేతకాని కులస్తులు 3 రోజుల పాటు గంగనోముల పండుగ నిర్వహించి చివరి రోజు బతుకమ్మ ఆడే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. సాధారణంగా దసరా ముందు అందరితో కలిసి ఒకసారి, తమ సంప్రదాయం ప్రకారం దీపావళికి మరోసారి బతుకమ్మ ఆడే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. గంగనోముల పండుగగా జరుపుకునే ఈ పండుగలో నేతకాని కులస్తులు కేదారేశ్వరుడికి పూజలు చేసి బతుకమ్మను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగలో 9 వరుసలు, నవదుర్గలు, నవగ్రహాలు, నవనిధులు, నవరాత్రులు, నవావరణాలకు ప్రతీక. బతుకమ్మ పూజ శ్రీచక్రార్చనకు ప్రతిపదమని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తారు. ఇది కేవలం దైవారాధన మాత్రమే కాదు, గ్రామంలోని జనమంతా ఒక చోట చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తమ బంధాలను మరింత బలోపేతం చేసుకునే ఒక గొప్ప వేదిక. బతుకమ్మ పాటల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జీవన శైలి ప్రతిబింబిస్తాయి. మొత్తంగా బతుకమ్మ పండుగ అంటే పువ్వులు, పాటలు, భక్తి, సామరస్యం. ఇది తెలంగాణ సమాజంలో స్త్రీల గౌరవాన్ని, శక్తిని తెలియజేస్తుంది. ఈ పండుగ ప్రకృతితో మానవ సంబంధాన్ని పునరుద్ధరించడానికి, భక్తితో జీవితాన్ని పవిత్రం చేసుకోవటానికి ఒక గొప్ప అవకాశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యం మరింతగా పెరిగింది. ప్రస్తుతం విదేశాల్లో కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ప్రజల పండుగ బతుకమ్మ పండుగ సంబరాలను అందరూ ఆనందంగా జరుపుకుందాం. మన సంస్కృతి సంప్రదాయాలను మన భావితరాలకు భద్రంగా అందిద్దాం. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.